హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న హెయిర్ క్లిప్ చూపిస్తున్నానండి ఎలా చేయాలి అని. సో నేను ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను. మనకు ఫాల్స్లో వస్తుంది కదండి, నేను ఆ కార్డ్బోర్డ్ అయితే ఇప్పుడు తీసుకున్నాను చిన్నది. సో దాన్ని 2 సర్కిల్స్లా కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆ 2 సర్కిల్స్ని కొంచెం స్టిక్ చేస్తే ఏంటంటే కొంచెం సర్ఫేస్ హార్డ్గా ఉంటుంది అని 2 పీసెస్ తీసుకున్నాను. ఇలా స్టిక్ చేసిన తర్వాత చిన్న క్లాత్ తీసుకోవాలండి. క్లాత్ తీసుకొని దానికి రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇలా మనం సైడ్ నుంచి ఎడ్జెస్లో ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేయడం అయిన తర్వాత దీన్ని జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసి మనం స్టిచ్ వేసిందంతా నీట్గా అనుకోవాలి. ఇలా ఏంటంటే మనకు ఒక బౌల్ షేప్లో వస్తుంది. ఇది పేస్ట్ చేసుకున్న కార్డ్బోర్డ్ని ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టి మనం ఇక్కడ థ్రెడ్ ఉంది కదండి, దాన్ని ఇలా కంటిన్యూస్గా ఇలా లాగాలన్నమాట. లాగిన తర్వాత ఏంటంటే ఇది కుచ్చులుగా ఫ్రిల్స్గా అంత ఒక దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ ఊడిపోకుండా ఇక్కడ నాట్ వేసుకోవాలండి. నాట్ అంటే మామూలు నీడిల్తో మనం నాట్ ఎలా వేస్తామో సేమ్ అలాగే నాట్ వేయాలి ఇక్కడ. సో దట్ ఇది ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట, టైట్గా ఉంటుంది అని అంతే. సో ఇలా నాట్ వేసేసుకుంటే ఇక్కడ అయిపోతుంది. సో ఇలా రెడీ అవుతుందండి ఇది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న బాటిల్ క్యాప్ తీసుకొని మనం మళ్ళీ సేమ్ అదే క్లాత్ తీసుకొని ఒక చిన్న పీస్ ఈ బాటిల్ క్యాప్ని క్లాత్లో పెట్టి మనం ఇలా ఫోల్డ్ చేయాలి అప్ సైడ్ డౌన్లో. సో ఇలా మొత్తం దగ్గరికి అనేసి ఇలా కవర్ చేసేయాలి. మొత్తం కవర్ చేసేసి ఇలా దగ్గరకని దాన్ని రౌండ్గా తిప్పి ఇలా పట్టుకోవాలని. పట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇందాక తీసుకున్నాం కదా థ్రెడ్, సో సేమ్ ఆ థ్రెడ్తో మనం ఇలా చుట్టేయాలన్నమాట. ముడి వేసినట్టుగా ఇలా చుట్టేసిన తర్వాత ఒక 3-4 రౌండ్స్ తర్వాత అక్కడ నాట్ వేసేయాలి మనం మళ్ళీ నీడిల్తోనే. సేమ్ నీడిల్తో నాట్ వేసేసి ఆ థ్రెడ్ని మనం ఇక్కడికి కట్ చేసేయాలి. అండ్ ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కొంచెం మీ సపోర్ట్ని నాకు ఇవ్వాలండి. మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి నా ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ. ఇలా థ్రెడ్ని ఇక్కడ కట్ చేసేసిన తర్వాత సో మనకి ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదండి నాట్ వేసిన తర్వాత, సో ఈ క్లాత్ని కొంచెం థ్రెడ్కి పైకి కొంచెం అక్కడికి కట్ చేసేయాలి మిగిలిన క్లాత్ అంతా. సో ఇలా కట్ చేసేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. సో ఇంకా ఎక్స్ట్రాస్ ఏమైనా క్లాత్ ఉంటే కనుక అది నీట్గా కట్ చేసేసుకొని ఇలా ఉంటుంది కట్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అండ్ ఈ ఫస్ట్ రెడీ చేసుకున్న కింద బేస్ని అండ్ దీన్ని ఈ క్యాప్ని సో ఇలా హాట్ గ్లూతో స్టిక్ చేస్తున్నాను నేను. ఫెవికాల్ కూడా పెట్టొచ్చండి, బట్ ఫెవికాల్తో కన్నా హాట్ గ్లూతో అయితే గట్టిగా స్టిక్ అవుతుంది. సో నేను అందుకే హాట్ గ్లూ యూస్ చేస్తున్నాను. ఇలా హాట్ గ్లూతో గట్టిగా స్టిక్ చేసేసుకుంటే అయిపోతుంది. సో నెక్స్ట్ నేను ఒక టిక్ టాక్ పిన్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. అది తీసుకొని కింద బేస్ ఉంటుంది కదండి, నేను సో అక్కడ స్టిక్ చేసేసాను అన్నమాట హాట్ గ్లూ హెల్ప్తో. సో ఇలా మనం టిక్ టాక్ క్లిప్గా యూస్ చేసుకోవచ్చు దీన్ని. సో దీన్ని ఇంకొంచెం డెకరేటివ్గా చేద్దామని నేను స్టిక్ చేసిన తర్వాత ఒక చిన్న సాటిన్ రిబ్బన్ తీసుకున్నాను. సో సాటిన్ రిబ్బన్తో నేను ఆ హ్యాట్కి ఇలా రౌండ్గా చుట్టేసి
ఇలా ఇది కూడా మళ్ళీ సేమ్ అండి, హాట్ గ్లూతోనే స్టిక్ చేసేసుకున్నాను. ఇలా ఈ సాటిన్ రిబ్బన్ని ఇలా రౌండ్గా చుట్టి హాట్ గ్లూతో స్టిక్ చేసేసుకున్నాను అనమాట. ఏంటంటే కొంచెం అందంగా కనిపిస్తుంది అని అంతే.